హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ పిల్లలందరూ కూడా ఇంతకుముందు చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ గార్డెన్లో ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడైతే పెద్ద పిల్లలు అయ్యారు. చక్కగా ఈరోజు అయితే మా గార్డెన్లో పూల మొక్కలు వేద్దాము అనేసరికి చక్కగా నాకు వీళ్ళు వచ్చారనమాట. ఇక సంతోషమే సంతోషం. వీళ్ళు ఎవరు ఏ చెట్టు వేస్తారనేది వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళతో పాటు నేను. ఇక్కడ పిల్లలందరికీ కూడా వీళ్ళకి కూడా మొక్కలంటే బాగా ఇష్టము. వీళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చక్కటి రకరకాల మొక్కలను అయితే పెంచుతూ ఉంటారు. నాకు సీడ్స్ కూడా పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళల్లో వెరైటీ పూలు ఏ ఉన్నా కానీ సీడ్స్ అనేది నాకు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఈ పిల్లలు రాగానే నేను కూడా వీళ్ళతోటి తలా ఒక మొక్క వేయించాలి అని చెప్పి నేను అడిగేసరికి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇష్టం అనమాట. మేము కూడా వేస్తామండి అని చెప్పి తలా ఒక ప్లాంట్ అయితే తీసుకోండి, మీకు నచ్చిన ప్లాంట్స్ తీసుకోండి అంటే వాళ్ళు రకరకాల ప్లాంట్స్ని అయితే చూస్ చేసుకున్నారు. అలానే నేను గుంట తీస్తూ ఉంటే కూడా లేదండి మేము మా మొక్కని మేమే వేస్తాము అని చెప్పి వాళ్ళు అనేసరికి వాళ్ళ ఇష్టానికే నేనైతే వదిలేశాను. ఇంకా భద్రమ్మ తెలుసు కదండి మీకు, భద్రమ్మను కూడా నువ్వు ఒక మొక్క వేయి అనేసరికి పోటీ పడి వేస్తూ ఉన్నాము. అంటే ఎవరి మొక్క ఎలా పెరుగుతుంది అనేది మాకు కొంచెం ఆదుర్దాగా ఉండి వేసామన్నమాట. అయితే వీటన్నిటికంటే కూడా నేను ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. అది ఏంటి అంటే సంక్రాంతి పండుగ అంటే నేను ఎక్కువగా ఈ పిల్లలతోటి బాగా సెలబ్రేషన్ చేసుకోవడం నాకు గత 7-8 సంవత్సరాలుగా బాగా అలవాటు అనమాట. అయితే ఈ ఒక్క సంవత్సరం మాత్రం మేము ఇక్కడ లేము, మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. పిల్లలు చాలా నన్ను మిస్ అయ్యారు అని చెప్పి వచ్చిన తర్వాత చెప్పారు నన్ను చూసి. నాకు కూడా చాలా ఆనందం వేసిందండి. ఎందుకు అంటే ఎప్పుడు మేముంటే సందడిగా ఉంటుంది, పిల్లలంతా మాతోటే ఉంటారు ఎక్కువ శాతం అనమాట. సరే వీళ్ళు నేను కూడా నిజంగా పండగకి ఇక్కడ లేకపోవడం పిల్లలు కూడా బాధపడ్డారు. వెంటనే నేను వచ్చేటప్పటికి నన్ను వచ్చి కలిశారని చెప్పి నాకైతే ఒక చిన్న ఆనందం ఉంటుంది చూశారు. అది చాలండి జీవితానికి. అలా ఈ పిల్లలతో నాకున్న ఫ్రెండ్షిప్ అనమాట అలాంటిది. మనము ఎక్కడున్నా కానీ మన గురించి అనుకునే ఒక్క చిన్న ఫ్రెండ్స్ చిన్న నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా ఎవరైనా మన గురించి అనుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదండి. నాకు కూడా వీళ్ళతో ఉన్న ఈ అనుబంధాన్ని ఈరోజైతే నేను మీతో పంచుకోవాలి అనుకున్నాను. చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అండి. ఏజ్ అనుకోవద్దు, ఏజ్ సంబంధం ఉండదన్నమాట. ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉంటుంది. నాకు ఉన్న అనుబంధాలన్నీ కూడా మీతో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటా కదా. ఈ పిల్లలు చక్కగా ఈరోజు రావటం, మా గీషు అమ్మ అయితే మేము ఈ ఊరు వచ్చినప్పుడు చాలా చిన్నపిల్ల అనమాట. అంటే ఈ వైట్ డ్రెస్ అమ్మాయి. ఇంకా తర్వాత సనాకైతే ఎక్కువ మాటలు కూడా వచ్చాయి కదా, చక్కగా నాతో వచ్చి కూర్చొని నాకు కబుర్లు చెప్తూ ఉండేది. ఇంకా అమ్ములు అయితే అసలు ఎప్పుడు సెలవు వచ్చినా కానీ మా ఇంటికి వస్తూ ఉంటుంది. అలాంటిది ఈరోజు నన్ను చూసి వాళ్ళు 4 రోజులు అవుతుంది నేను ఇంట్లో లేక, చక్కటి సెలబ్రేషన్ లాగా నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళతో పలకరింపులు, వాళ్ళు నాతో పలకరింపులు, ముచ్చట్లు చాలా పెట్టుకున్న తర్వాత గార్డెన్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా మరి ముచ్చట్లకు స్వస్తి చెప్పేసి కొంచెం సేపు మరి నేను మొక్కలు ఇవాళ ప్లాంట్స్ అన్ని వేస్తానని చెప్పా కదా, మరి పిల్లలతో ఎక్కువసేపు ముచ్చట్లు పెడుతుంటే ప్లాంట్స్ మరి పాపం అయ్యి వచ్చి వారం రోజులు అవుతుంది కదండి. మరి వాటిని మనం భూమిలో పెట్టకపోతే అవి ఎలా బ్రతుకుతాయి అని చెప్పి నాకు అనిపించి కొంచెం సేపు అయితే తలా ఒక మొక్కనైతే వేద్దాం అనేసరికి వాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్గా వచ్చారండి. ఇది అనమాట ఈరోజు వీడియో. మేమైతే చక్కగా ప్లాంట్స్ వేసాము. మా గార్డెన్ అంతా కూడా ముందు చక్కగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకులానే మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు కూడా చక్కగా నా ఫ్రెండ్స్ అంటే మీకు కూడా ఇష్టం అని చెప్పి సబ్స్క్రైబర్లందరికీ కూడా మా ఫ్రెండ్స్ని అంతా మీకు చూపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ బాగా నచ్చారండి. మీకు కూడా భలే మాట్లాడతారండి, సందడిగా ఉంటుంది వీళ్ళు నా దగ్గరికి వస్తే. రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ వచ్చి రాని వాళ్ళకి కూడా అన్ని విషయాలు తెలియదు కదా, చక్కగా నన్ను అడుగుతూ ఉంటారు. నేను కూడా వాళ్ళతోటి చాలా క్లోజ్గా ఉంటాను. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అయితే నిజంగా ఇలాంటి రోజులు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. అది చిన్న వయసా పెద్ద వయసా అని కాదండి, మనతో మమకారంగా ఉండే వాళ్ళతోటి మనం ఎప్పుడూ కూడా మమకారాన్ని పంచుకుంటూ ఇలా వాళ్ళతోటి మనం సరదాగా, మనతోటి వాళ్ళు సరదాగా ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడుతూ ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అలాగనే మరి ఒక విషయం అండి, మా గార్డెన్ కూడా ఈ మొక్కలన్నీ మంచిగా వచ్చి కలకల్లాడాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.